దిగిరండి
మరి వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తూ పూజ కొలువారు చేసిన మా కుటుంబ సభ్యులు పెద్దలు ఈ అనురాధ ఈ రోజు తన జన్మదినాన్ని కొనియాడుతుంది కాబట్టి దేవుడు ఆమెను దీవించాలని మంచి జ్ఞానము ఆరోగ్యం గ్రహించాలని ప్రార్థిస్తూ పూజ కొలువారు పి అనితారాయణ కుటుంబ సభ్యులు గండెని సింహరాయణ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం గ్రహించాలని ప్రార్థిస్తూ పూజ కొలువారు గండెని సింహరాయణ కుటుంబ సభ్యులు సోఫీ దిశ ప్రభావతి వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని రేపు రాయబోతున్నటువంటి ఎస్ఎస్సి సిసిఎల్ ఎగ్జామ్లో దేవుడు తోడుగా ఉండాలని ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలని ప్రార్థిస్తూ పూజ కొలువారు కుటుంబ సభ్యులు రాజు స్పర్శన క్రియాత్మక దేవుడు నిత్య విశ్రాంతి గ్రహించాలని ప్రార్థిస్తూ పూజ కొలువారు చాలా సుందరయ్య మారెడ్డి జోజిరెడ్డి సోలు పాపమ్మ రామూర్తి రెడ్డి భాగ్యమ్మ థామస్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆత్మలకు దేవుడి నిత్య విశ్రాంతి గ్రహించాలని ప్రార్థిస్తూ పూజ కొలువారు తెరేసిన బాబు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈరోజు వారి తలారి విజయ్ జన్మదినాన్ని జరుపుకుంటారు కాబట్టి ఆ దేవాది దేవుడు ఆయన సువార్త పరిచయలో ఎల్లవేళ చూడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య పూజలో సమర్పిస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు ఆర్టీసీ బస్ స్టాండ్ మండీ బజార్ దగ్గర క్రికెట్ అకాడమీ దినదినాభివృద్ధి చెందాలని ప్రభుత్వం కోరుతూ మరి క్రికెట్ నేర్పించి వారు పగిరికాల కీర్తన్ పగిరికాల భారతి పగిరికాల కుమార్ పగిరికాల చైతన్య వీళ్ళ దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ దేవుడి పూజలో సమర్పిస్తున్నారు. అదేవిధంగా అల్లం థోమస్ రెడ్డి ఇన్నవే కుటుంబంలో మరణించినటువంటి బాలిరెడ్డి లేదమ్మ మీ ఆత్మలకు ఆ దేవాది దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని దేవుడి పూజలో సమర్పిస్తున్నాం. ఈ యొక్క విన్నపములతో పాటు మన మనసులో ఉన్న విన్నపములను ఏకం చేసి ఈ యొక్క దేవుడి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన తల్లి శ్రీ సభ మనందరినీ కూడా సామాన్య కాలంలోని 25వ ఆదివారంలోనికి ఆహ్వానిస్తుంది. ఈనాటి సువిశేష పఠనంలో మనం 2 సంఘటనలను చూడబోతున్నాం. అందులో మొట్టమొదటిది యేసు ప్రభువు తాను పొందబోతున్నటువంటి శ్రమల గురించి, మరణం గురించి, పునరుత్థానాన్ని గురించి తన శిష్యులకు తెలియజేసినప్పుడు దానిలో ఉన్నటువంటి పరమాత్మని ఆ శిష్యులు గ్రహించలేకపోయారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే శిష్యులు క్రీస్తు ప్రభువుతో ఉన్నారు, ఆయన చేసినటువంటి అద్భుతాలను చూశారు, ఆయన సువార్తలో శిష్యులు సహాయం చేసినప్పటికీ కూడా ఆయన మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేకపోయారు. మరి రెండవదిగా శిష్యులు తమలో తాము ఎవరు గొప్పవారు అని తర్కించుకొస్తున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రస్తుత ప్రపంచంలో మనమందరం కూడా గొప్పవారిగా ఉండాలని, ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఈ లోకంలోని మనుషుల దృష్టిలో కాకుండా దేవుడి దృష్టిలో గొప్పవారిగా ఉండాలి. దేవుడి దృష్టిలో మనము ఉన్నత స్థానంలో ఉంటే అప్పుడు మనల్ని దేవుడు అధికంగా దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పవిత్రంగా పాల్గొనేందుకు మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ప్రభు పాదముల చెంత సమర్పిస్తూ ఆ ప్రభు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. దావీదు కుమారా దయ చూపవా కరుణామయ కనికరించవా Thank you.
అతనికి నీచమైన చావుకు గురి చేయును. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనం నుండి 20వ వచనం వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొనుము, కూతురు పని అతనిని కూలదొయ్యుము. అతనికి మన కార్యము విడలేదు. మనము ధర్మశాస్త్రములను పూర్వాచారాలను పాటించలేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేమో పరిశీలితము. అతని మరణ తీరును రుణతో చూతుము. నీతిమంతుడు దేవుని మారుడేని దేవుడతనికి పక్షము తీసుకొను. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరుడుగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయడము. అతని శాంత భావమే వాటిలో సహన భావమే గొప్పదో పరీక్షించి చూడము. అతని నీచమైన చావుకు గురి చేయడము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొంటున్నాడు కదా. ఇది ప్రభువు వాక్కు. నువ్వుంటే చాలే, నీ ప్రేమే చాలే, నీ ప్రియతోడుంటే చాలే. నువ్వుంటే చాలే, నీ ప్రేమే చాలే, నీ ప్రియతోడుంటే చాలే. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. కానీ దివ్యముకు వివేక
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 9వ అధ్యాయము వచనం 30 నుండి 37 వరకు. తీసుకోండి. మార్కు 9 పరిశుద్ధ వచనములు 30 నుండి 37 వరకు. వారు ఆ స్థానం వీడి గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి తాను ఎక్కడున్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక. ఏదైనా మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడు, వారు ఆయనను చంపుదు. కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానమగునని తన శిష్యులకు బోధించుచుండే. శిష్యులు దీనిని గ్రహించలేకపోయి ఆయనను అడుగుటకు భయపడి అంతటా వారు కఫర్నహూమునకు వచ్చి అందక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయం గురించి తర్కించుంది అని అడిగారు. తమలో గొప్పవాడెవడని మార్గం మధ్యమున వాదించుకొని ఉంటే వారు ప్రత్యుత్తరమేయలేక ఓడబడి. తమలో గొప్పవాడెవడని మార్గం మధ్యమున వాదించుకొని ఉంటే వారు ప్రత్యుత్తరమేయలేక ఓడబడి. అప్పుడు యేసు కూర్చొని 12 శిష్యులను చేరవేసి, ఎవడు మొదటి వాడు కాబోను వాడు అందరిలో చివరి వారి అందరికీ సేవకుడుగా ఉండవలేను అని అడిగాడు. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇటు చిన్న బిడ్డలు ఒకరిని నా పేరు స్వీకరించి వారు నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరిస్తున్నాడు. నేను ఇది ప్రభు సువిశేషము. ఈరోజు సువార్త మార్కు సువార్త 9వ అధ్యాయము 36-37 మనం ఒకసారి చదవండి. పాట పాడుకొని బైబిల్ ఉన్న వాళ్ళు మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 36-37 మాట. ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగిలించుకుని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరున స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుతున్నాడు అని. ఈ కింద వచ్చిన వాళ్ళు చదవండి ఒకసారి. అదే మనం చదవండి. మార్కు 9వ అధ్యాయము 36-37 మనం చదవండి. హల్లెలూయా. ఒక పాట పాడుకొని నీ ప్రేమ నీ కరుణ బాగుంది పాట.
నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితనా. హల్లెలూయా. దయచేసి ఈ లైన్ పాట పాడుకొని వాక్యం లేకుండా అద్భుతమైన పాట. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితనా. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితనా. హల్లెలూయా. అందరూ సపోర్ట్ కొట్టి పాట పాడుకుంటాం. చాలా అద్భుతమైన పాట. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితనా. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితనా. ఆశించను నీ
ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఈ మాట ఒక మాట వినాలి. నాకు ఒక ఫాదర్ అంటాడు ఈ మెసేజ్. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వాళ్ళు భయపడడం మానేశారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు వణికిపోతున్నారు. ఎందుకంటే తప్పుకు తోడుగా ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారు. నిజాన్ని వంటన చేసి నాశనం చేస్తున్నారు. ఒక ఫాదర్. ఈరోజు మీరు సువార్తలు గమనించారు. లూకా సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏమంటారు? ఒకసారి లూకా సువార్త 9వ అధ్యాయం 14 చదవండి. తమలో గొప్పవాడెవరని మార్గమధ్యమున వాదించుకుని ఉండుటచే శిష్యులు ప్రత్యుత్తరములకుండి. గమనించండి దేవుడు, యేసయ్యతో శిష్యులు నడుచుకుంటూ వస్తున్నారు. కఫర్నహూము వాళ్ళలో ఒక వాదన పుట్టింది. ఏ వాదన? ఎవరు నేను గొప్ప, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు చెప్పాలి. ఎవరు గొప్పవాళ్ళు అంటే ఆ విధంగా తగ్గించుకుంటూ వాళ్ళు వాదించుకుంటున్నారు. అంటే తమకు తాము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మనలో చాలా నేను గొప్ప అనుకుంటున్నా. మనకున్న డబ్బులు బట్టి, మనకున్న ఆస్తిపాస్తులు బట్టి. ఒక ఆయన చూపిస్తా. ఈ బైబిల్లో ఒకటి ఏమైపోయాడో చూడాలి. హల్లెలూయా. ఇలా ఎవరు గొప్ప అని చెప్పి వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. యేసయ్య ఏం చేశాడు చెప్పండి? పని చేశాడు, ఒక ప్రయోగం చేసి చూపించాడు. ఊర్లోకి వస్తాను ఏం చేశాడు? అక్కడున్న ఒక చిన్న పిల్లవాడు ఎత్తుకొని వాళ్ళందరూ చూపిస్తాం మాట్లాడారు. ఏమన్నారు? ఇలాంటి బిడ్డలాంటి వాళ్ళు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు నన్ను స్వీకరించినట్టు. అంటే ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తున్నారు. అంటే రాష్ట్రానికి మనకు ముఖ్యమంత్రి చూపలేదు, ప్రధానమంత్రి చూపలేదు, గొప్ప వాళ్ళని చూపించి గొప్ప వాళ్ళు చెప్పలేదు, ఒక పసిపిల్లని చూపిస్తున్నారు. అంటే ఇండియాకి ఏం చెప్తున్నారు? ఈ పసిపెద్ద లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళు గొప్ప. ఒక నిమిషం అండి, చిన్న పెళ్ళిపోయిన తర్వాత చెప్తాను. శ్రీరాగం తేవాలి. శ్రీరాగం 10వ అధ్యాయం తెరవండి. అక్కడ ఏం మాట్లాడిందో ఎంత మనము చాలా మంది వెనకపోతున్నాము. శ్రీరాగంలో 10వ అధ్యాయం, ఒక 10వ అధ్యాయము నేర్చుకుంటున్నాం. 9వ సంవత్సరం 9వ సంవత్సరం మనం బ్రతికుండగానే మన శరీరం కుమిలిపోవును. చదువు. నరుని దీర్ఘ వ్యాధి వైద్యుని చికాకు పెట్టును. నేను బ్రతికి ఉన్న రాజు కూడా రేపు చచ్చి శవమగును. నరుడు చచ్చినట్టు తప్పునది పురుగులు ఈగలు మాత్రమే సృష్టికర్త అయిన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలినట్టు. మనం ఏం చూసుకుని గర్వం మనకు
ఎవరికైతే ఈ ఆలోచన ఉందో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నరుడు చచ్చిన పిల్లల మనకు దక్కునరుడు ఈగలు మాత్రమే. తుమ్మైపోయే నరుడు ఏమి చూసుకొని బాగుపడుతున్నారు? వారిలో ఉన్నటువంటి రోగాలు ఆయన అపరా అంటున్నాడు. గొప్ప గొప్ప నేను గొప్ప నాదిదంతా నాకున్న డబ్బు ఎవరికి లేదు, నాకున్న అందం ఎవరికి లేదు, నాకున్న పలుపడి ఎవరికి లేదు, నా బ్యాక్గ్రౌండ్ లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా గొప్ప చెప్తున్నారు? యేసయ్య ఒక చిన్న పిల్లని చూసి చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అంటున్నాడు. చిన్న పిల్లలపై అసలు చిన్న బిడ్డ ఎలాంటి వాడు చెప్పాలి? ఎలాంటి బిడ్డ? చిన్న బిడ్డ చెప్పాలండి. రెండు గొప్ప లక్షణాలు చిన్న బిడ్డకి చెప్పాలి. ఫస్ట్ లక్షణం ఏంటి చెప్పాలి? మా అమ్మగారు నేను చెప్పడానికి సిగ్గుపడలేదండి. ఆమె చిన్నప్పుడు నేను 2వ క్లాస్లో ఉన్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు నాన్న సబ్బు తీసుకురావాలని సబ్బు మర్చిపోయినా చెప్పి నేను తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేవాడిని. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలు మనం గొప్ప మాస్తాం ఏమండి? అమ్మాయి తక్కువ కల్మషంగా ఇంకా చెప్పాలి. ఏ పాపపు ఆలోచన అంటూ ఏమీ ఉండదండి వాళ్ళకి. నేను సబ్బు తీసుకుని ఇచ్చేవాడిని మా మమ్మీకి, మా అమ్మ. అంటే పాపపు ఆలోచన అంటే పాప పనులు చేస్తుంటే అసలు ఆలోచన ఉంటుందండి కదా. పాపపు ఆలోచనలు ఏంటి? అక్కడ పాప పనులు జరగవు. ఏ పాపపు ఆలోచన లేని వాళ్ళు ఏ పాపపు ఆలోచన లేని వాళ్ళని ఏమంటారు? పసుపుగా నీతిమంతులు అంటారు. నీతిమంతులకు నీతి తప్పిన వాళ్ళకి ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు యుద్ధమే. ఈరోజు మొదటి మాట తర్వాత ఏమంటారు? చూడండి, మొదటి మాట శ్రీరాగంధం సొలొమోను గారి 2వ అధ్యాయం తెరవండి. ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా అక్కడ ఇప్పుడు చూడండి, ఎంత లేదండి, న్యాయం లేదండి, నీతికి స్థానం లేదండి. ఈ భూమిపై నీతికి స్థానం లేదు. గొప్పవాళ్ళు అని పిలుచుకున్న వాళ్ళని పరిచయం వాళ్ళు అనగలుగుతున్నారు అన్యాయాన్ని. దేవుడి రోజు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రేమే దేవుడు ఇక్కడ అంటున్నాడు. 2వ అధ్యాయం 2వ అధ్యాయము. ఈరోజు మొదటి భాగమే, నేను వేరే చెప్పట్లేదు, మొదటి భాగమే దశ తీసుకొని 2వ అధ్యాయం 12వ చదవండి. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొనుము, ఉచ్చును పన్ని అతని గోడను అతని మన నాయకులను గిట్టలేదు, తాను దేవుని అనుభవమునకు తెచ్చుకున్నాను, తాను దేవుని చెప్పుకొస్తున్నారు. అతని కోటలో మన భావములు గుర్తున్నవి, అతను ఎంత మాత్రమో సరిపడాలి. అతని చూడలేదు వారు కాదు, వారి చూడలను అతని విషయంలో చల్లని నాణ్యమైన వాళ్ళను అశుద్ధములే వారి అడ్డు తొలగించుకోవాలి. ఎందుకంటే ఎందుకు చెప్పడానికి ఆలోచిస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు అలాంటిది, గొప్ప ఏదో అనుకుంటున్నారు.
యొక్క మాట అద్భుతమైన మాట ఉంది. అదే సామెతలు 2వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతుడు దేవుని కుమారుడు అవుతాడు, దేవుడు అతని కోపు తీసుకొను. దేవుడు అతని పక్షాన ఉంటాడండి. హల్లెలూయా. దేని చూసి గర్వపడుతున్నాడు. నరుడు సచ్చిన మీద పాపని తప్పునది పురుగులు ఈగలు మాత్రమే. వ్యాధి భయంకరమైనటువంటి రోగము అతని పట్టి పీడిస్తుంది. బైబిల్ చదివిస్తుంది. ఎవరు గొప్పవాళ్ళు కాదండి. ఎవరు గొప్పవాళ్ళు? నీతిమంతులు, పసిబిడ్డ లాంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఏంటంటే వాళ్ళ మనస్తత్వము ఎలాంటి పాపము ఆలోచన లేనటువంటి వారు పసిబిడ్డలు. రెండో లక్షణం చెప్పాలి. గొప్ప లక్షణం. ఒకటి పాప ఆలోచన లేనటువంటి వాళ్ళు. రెండో లక్షణం ఏంటి? వాళ్ళు వాళ్ళకంటూ ఏ పనులు చేసుకోలేదండి. ప్రతి ఎవరిని వాళ్ళకు అమ్మాయి అంటే వాళ్ళు ఎవరికైనా ఆధారపడి జీవించేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళని ఏం చేయగలరండి? కనీసం నిక్కర కూడా వేసుకోలేదు. మొత్తం వాళ్ళకి చేయాలి. తల్లిదండ్రుల పైన ఆధారపడి జీవించేవాళ్ళు. అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అనగా నువ్వు ఎవరికి ఆధారపడి జీవించాలి? నీకున్న డబ్బు పైన కాదు, నీకున్న బలగం పైన కాదు, ఎవరిపైనా చెప్పాలా? దేవుడు లేకపోతే చాలా గర్వం, అహంకారము కళ్ళు ఎత్తి మీద ఉన్నాయి చాలా మంది. దేవుని పైన ఆధారపడి జీవించేవాళ్ళు లేదు. మొత్తుతాడు దేవుడు, మొత్తుతాడు. ఎంతమంది లేదండి మన కళ్ళ దశ చదవండి. మాట అద్భుతమైన మాట. దశ తీసుకోండి, దశ తీసుకోవాలి. కీర్తనలను 37వ అధ్యాయము 35, 36 మాటలు ఒక ఆయన గురించి వాక్యం ముగిస్తారు ఈరోజు. దుష్టుడు బుద్ధిలోకి వచ్చి ఒక నిమిషం. కీర్తనలను 37వ అధ్యాయం 2 నిమిషాలు 37 బైబిల్ ఏం చేయలేదు. 37వ అధ్యాయము 35, 36 మాటలు చదవండి. చదువా. దుష్టుడు బుద్ధిలోకి వచ్చి దేవదారు వలె ఎదుగుట నేను చూసి కొంతకాలం అయిన తర్వాత నేను అటు వెళ్ళి చూడగా అతడు లేడను. అతని పరుగు కాల్చింది కానీ అతడు నాకు దేవదారులు ఏపుగా వృద్ధులే కోసాడేవాళ్ళు. కానీ కొంతకాలం తర్వాత నేను అటు వెళ్ళి చూడగా వాడు లేడను. అతని కొరకు ఎదిగాను కానీ అతను కనిపించలేదు. ఉన్నట్టు బస్సు పెట్టలాగా జీవించి మనం వెళ్ళిపోవాలి. ఎదిగినా కనిపించడు. ఎంతవరకు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది? కొంతకాలం. మనకు కొంతకాలమే అది చూసుకోవాలండి. ఎంత పెరుగునా అంతే. ఎంత ఎత్తు వేసినా అలా ఏం చేయాలి? కింద రాస్తే అలా ఎంత ఎత్తు వేస్తాయి. చూడండి, ఒకటి భయంకర విషయం నేను చెప్తున్నాను. ఈ చెట్లు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ భూమి పైన సకల చరాచర జీవరాశులు మనుషులు ఉన్నారు. ఇవన్నీ ఆకులు రాలని ఎక్కడ పడతాయండి? ఆకాశంలో కింద పడతాయా? కిందనే పడతాయి. లాస్ట్ మా పరుగు వస్తుంది, మట్టి పరుగు చూడండి. ఈ నలభ దగ్గర పాత టోల్గేట్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. యవనస్తుల స్కూటీలో వెళ్తూ చనిపోయినారు. చాలా బాధపడితే అనుకుంటా.
రోడ్డు కట్టమని చెప్పి పక్కకు ఈడ్చి పక్కన పడుకోబెట్టారు. బస్సులోకి వెళ్ళిపోయి ఇంత ఫుల్ పక్క అన్ని వేలకు ఎదురాలు ఈడ్చి పక్కన ఎత్తి పక్కన పట్టేసాను. రోడ్డు పక్కన పడుకో అనుకున్న మనిషి జీవితం ఇది కదా. దేవుడు బయట దేవుడు చూసి మనిషి గర్వపడుతున్నాడు. పోయే నరుడు దేవుడు చూసి గర్వపడుతున్నాడు. నరుడు చచ్చిన పురుగులు ఈగలు మాత్రమే, ఈగలు మాత్రమే. ఎంత బ్రతికి కదా. పక్కన రోడ్డు పక్కన పక్కన రోడ్డు పక్కన పడేసా. కాత్యాయని ఆ పేరు ఇవన్నీ చనిపోయినా. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన గురించి చదివి మనం వాటిని అందిస్తాం. టైం వెళ్ళిపోతుంది. మక్కబేలు గ్రంథము 9వ అధ్యాయం మక్కబేలు 9వ అధ్యాయం. ఒక ఆయన చూడండి, ఎపిఫానీస్ అని ఒక రాజు ఏమన్నట్టు ఆయన చూడండి. ఎపిఫానీస్ అంటే ఒక సార్ ఏమనుకున్నాడంటే ఆయన వినండి, నేను మానవ మాత్రం కాదు అంటారు. చూసుకునే అన్నారు మాట, నేను మానవ మాత్రం కాదు, సముద్ర తరంగంలో నేను ఎత్తిపట్టేదను, మహాపర్వతం సైతం తక్కెలో పెట్టి చూస్తాను, తక్కెలో పెట్టి చూస్తాను, నాకు ఎదురు కనుగొన్నారు. ఆయన విషయం చెప్తున్నాను. అన్ని కాదు బైబిల్లో దేవుడు రాయించిన మాట. అమ్మా వినండి, ఆయన తీరున నేల మీద పడిపోయి రాయబడింది. ఫస్ట్ పాయింట్, దేవుడట ఆయన మహాభక్తులైన రోగాలతో శిక్షించాడట. మహా దుర్వాసన ఆయన ప్రతికూటలే ఆ శరీరం గురిపోయేదట. కళ్ళకు ఏం పట్టాయట చెప్పండి, కళ్ళకు ఏం పట్టాయట? పురుగులు. నేను ఎక్కడో చాలా పురుగులు బట్టి బాగుందా అంటున్నా కానీ బయలులో చూశాను. ఆయన కళ్ళకు పురుగులు పట్టాయట. ఇంకా కారణం ఏంటంటే అంత బతుకుబతికిన ఆయన సేవకులు వదిలేసి వెళ్ళిపోతారు. బయలు రాసిన తన దుర్వాసన తానే భరించిన స్థితిలో ఉంటాయి. ఎంత దానం చూడండి. వేరే వాళ్ళు మనం ఆశ్రయించుకోవడం వేరండి, వేరే వాళ్ళు మనం ఆశ్రయించుకోవడం లేదు. కానీ మన పైన మనకే అసహ్యకర కంటే దారుణంగా బ్రతుకులేదు. ఇలాంటి స్థితి చాలా మంది రావచ్చు. కళ్ళకు పూలు పట్టాయి. బైబిల్ చదువుతాను. నేనే సొంత దేవుడు రాయించాను. దశ 9వ అధ్యాయం మక్కబేలు 2వ అధ్యాయం 8వ వచనం చదవమా, 10వ వచనం నుండి గట్టిగా చదవమా. ఆ రాజు మహాదర్పముతో తాను మానవ మాత్రులను కారణము సముద్ర తరంగములను ఆజ్ఞాపింపగలను మహాపర్వతములను కూడా తక్కెలో చూసగలను. జనరాజు కూర్చుండెను, గొప్ప గొప్ప జనరాజు కూర్చుండెను. ఆ నాస్తికుని కన్నులు కూడా పురుగులతో ఎరసలు కాదు, పురుగులు లోకంలో ఆడిను. మహావేదనతో బ్రతికి ఉండగానే అతని శరీరం కంపు పెట్టను. ఆ కంపును అతని సైన్యంతో చెల్లించుకున్నాడు. దుర్వాసన వచ్చి ఆ రాజు
లాస్ట్ వాడదండి పక్కన వచ్చి ప్రభు మాత్రం అతని మీద కరుణ చూపుట మానేసిను. ఇంకా మీరు చదివితే ఏదైతే వచ్చినామో ఎక్కడో కొండలలో పర్వతములలో ఎక్కడో నికృష్టమైన సాగు వచ్చినట్టు నికృష్టమైన సాగు అంత బతుకు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు. దేవుడు అమ్మా దేవుని కంటే ఎవరు గొప్పవాడు. ఎంతో మంది కాలగర్భంలో తెలుసుకోలేదు. ఎంత వాద జరిగింది వాళ్ళ మధ్య నేను గొప్ప గొడవడుతున్నా. చిన్న పిల్లలకి మనసు వారి దేవుడు ఇష్టపోవాలంటే నీతిమంతులే దేవుని పైన ఆధారపడి జీవించాలని గొప్పవాడు. అద్భుతమైన దేవుని పైన ఆధారపడి జీవించే వాళ్ళకి ఎలా ఉంటారు, ఎంత ఆశీర్వాదం పొందుతారు. ఈ పసిపిల్లలాగా నీతిమంతమైన జీవితం జీవిస్తూ దేవుని పైన ఆధారపడి జీవించే వారికి దేవుడు చివరి మాత్రం 17వ చివరి మాట 17వ అధ్యాయము 7-8 మాటలు. కానీ నన్ను ప్రభువు నమ్మి దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మి నాపై ఆధారపడు వారిని నేను తీర్చిన గట్టి తప్పబడని ఎలా తీస్తాను చూడండి, ఎలా తీస్తాను చూడండి. అతడు ఏటి ఒట్టును ఉంచు, నీటి చెత్తకు వేరు చొప్పించు చెప్పు వంటి వాడు అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురవును, దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాల్చుండును. దేవుడిపై ఆధారపడి జీవించేవారు ఎలాంటివారంట, ఏటి ఒడ్డున ఉన్న చెట్టు లాంటి వారంట, నీళ్ళలో వేరు చొప్పించినటువంటి చెట్టు లాంటి వారంట. దాని ఆకులు ఎండ కాసిన వాడిపో పచ్చగా ఉంటాయి. వాళ్ళని ఎలా తీస్తామంట దేవుడికి బిడ్డలు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు లేకుండా బ్రతకలేదో జీవించలేదో ఆ రీతిన మనం కూడా దేవుడు లేకుండా బ్రతకలేమండి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు లేకుండా బ్రతకలేము. గర్భానికి పోయి నీకున్న డబ్బులు చూసుకొని దయచేసి పాపం మొదలుకోవద్దండి, రోగాలు తీసుకోవద్దండి. ఇందాక దేవుడు రాసిన మాట, తెలియని రోగంతో ఇతని దేవుడు ఆయన శిక్షించాడు. ప్రేమ దేవుడు ఆయన ప్రేమ పొందాలి. నీ ప్రేమానికి సాయపడడం, ఆయన ప్రేమ పొందాలంటే నువ్వు పాపం లేని వాడిని నీతిమంతులుగా జీవించాలి. ఆ పసిపిల్లల రీతి అంటే ఏ పాప ఆలోచన వాడు జీవించాలి. రెండోది దేవుని పైన ఆధారపడి జీవించాలి. అప్పుడే దేవుడు నన్ను దీవిస్తాను. ఈ కృపను మీలో ఉన్నటువంటి అందరూ కూడా అందరూ ఆయన ఏ పాపం లేని వారుగా జీవించి నీతిమంతులుగా జీవించి పసిపిల్లల వల్లే పసిపిల్లలు ఏదైతే తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తారో ఆ విధంగా దేవుని ఆధారపడి జీవించి దేవుని కృపను అమితంగా పొంది దేవుడి చేత బహుగా దీవింపబడాలని మరి సమయంలో కోసం ప్రార్థిస్తున్నాను. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకములో
ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మా యొక్క శ్రీ సభను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ గురువులను దీవించండి. మరి అదేవిధంగా మా దర్శనాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మా కార్యవారి పీఠాధిపతులను కూడా మీరు దీవిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో మీ యొక్క స్వార్థ వ్యాప్తి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుడిని ఆశీర్వదించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క దేవాలయంలో భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను యొక్క పాదముల చెంత సమర్పిస్తూ వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా మీరు తీర్చమని ఈ యొక్క మనల్ని మా ప్రభువుని కుమారుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట నంబర్ 143 పాట నంబర్ 143 శిలువ మీద వేదనలోకి నిత్య మరణం
మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిరంతరం స్తుతించుట ఎట్లనగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమానుచున్నావు. ఈ విధముగా ఇవి మానవుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
జీవన బలి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలు ప్రీతితో వీక్షింప ప్రతిపాదిస్తున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యాత్మనుగా రూపొందించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి మరి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిపాదిస్తున్నాం. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులో ప్రేమయందులో దృఢపరము. నీ చిత్త ప్రకారం నీ సముఖంలో చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. అనకల్ల జసిద్దమ్మ, మోనిక, ఓబ్లేస్ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. పెద్దలు అనురాధ తన జన్మదినాన్ని కొనియాడుతున్న శుభ సందర్భంలో దేవుడు ఆమెను దీవించి మంచి జ్ఞానము ఆయన ఆరోగ్యాలు ఇచ్చేయాలని ప్రార్థిస్తున్నాను. సింహాయన కుటుంబంలో దేవుడు అందరికి మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. సోఫీ, నిషా, ప్రభావతి వారి కుటుంబాన్ని దేవుడు అధికంగా దీవించాలని వారు రాయబోతున్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో దేవుడు మంచి ఉత్తీర్ణత దయచేయాలని ప్రార్థిస్తున్నాను. రాజు, సుదర్శన ఆత్మలకు దేవుడు ఇంత విశ్రాంతి దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మారెడ్డి, జోజిరెడ్డి, సోదో, పాపులమ్మ, రామ్మూర్తి రెడ్డి, భాగ్యమ్మ, థామస్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వారి ఆత్మలకు దేవుడు ఇంత విశ్రాంతి దయచేయాలని ప్రార్థిస్తున్నాను. ఫాదర్ తలారి విజయ్ కుమార్ తన బర్త్డే జరుపుకుంటున్నారు కాబట్టి దేవుడు ఆయన యొక్క స్వార్థ పరిచయంలో తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రొద్దుటూరు ఆర్టిస్ట్ బస్టాండ్, మండి బస్టాండ్ దగ్గర క్రికెట్ అకాడమీ దినదినాభివృద్ధి చెందాలని ప్రభువుని ప్రార్థన చేస్తున్నాను. మరి అదేవిధంగా అల్లం థామస్ రెడ్డి ఇన్నామేరి కుటుంబంలో మరణించిన బాలిరెడ్డి లీలమ్మ వారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారందరినీ, వారి మరణించినటువంటి దాసులైన యోహాను దయతో నిరాజన చేసుకును మేము ప్రార్థన చేయడానికి మనం వీక్షిస్తూ నిత్యానందముగా మా ప్రభు క్రీస్తు వాగ్దానం చేస్తున్నాం. వారి ద్వారా మీరు సకల మేలులను దయచేస్తున్నాను. Cristo para Cristo Cristo nando sarva shakti lapitaina sarvesvara pavitra kamayundu miku yuga yugamulu Oh
ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసంలో వీక్షింపు, నీ చిత్త ప్రకారం నీ సర్వ శాంతిని ఐక్యంలో అనుగ్రహింపు. మీకు ఐక్యములు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వర దేవతల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వర దేవతల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వర దేవతల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, రావయ్యా నా గుడిలో నివసింపరావయ్యా, నన్ను కాపాడండి, నేను నన్ను పిలుచుకోండి,
4వ రోజు పునీతుల పండుగలు. 23వ తేదీ పునీత ప్రియా టెన్తిస్ గారి పండుగ. 26వ తేదీ ఉస్మాన్ గారి పండుగ. 27వ తేదీ పునీత విన్సెంట్ దీపాల్ గారి పండుగ. 28వ తేదీ పునీత లారెన్స్ గారి పండుగ. పోయిన ఆదివారం వచ్చినటువంటి కానుక 7,010 రూపాయలు. దయచేసి గమనించండి. జ్యోతిర్మ సంస్థ వారు నిర్వహించు బైబిల్ పరీక్షల గురించి మన కేంద్ర ఆశ్రమం నుంచి 50 ఈ యొక్క క్వశ్చన్ ఈ యొక్క పేపర్ పంపించినారు. కాబట్టి ఈ యొక్క సెంట్ జోసెఫ్ కాన్వెంట్ సిస్టర్లకు 25, మన యొక్క విషయాలు 25 ఉన్నాయి. ఇప్పుడు 15 అయిపోయినాయి, 15 మాత్రం ఉన్నాయి. దాంతో పాస్ అయినటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రైజు 1000 రూపాయలు, సెకండ్ ప్రైజు 700, థర్డ్ ప్రైజు 500, ఇలా ప్రైజులు కూడా ఉన్నాయి. దయచేసి అందరూ బైబిల్ పరీక్ష రాయాలని కోరుతున్నాము. ఇంకా 15 మాత్రమే ఉన్నాయి. అనేటట్టు అవసరం తీసుకోండి. ఈ వారంలో 30 తేదీల తిరిగి ఈ యొక్క ఆర్టికల్ తిరిగి పంపించాలి. కాబట్టి దయచేసి మనం గమనించుకొని ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని రాయాలని కోరుతున్నాము. మన మధ్యలో విజయబాబు యొక్క సహోదరుడు ఉన్నాడు. ఈ మధ్య బ్రేక్ వెళ్ళాము. 2 చెవులలో ఈ పక్క కన్నడ ఉంటుందండి, అది మొక్కలు పడి ఇక అవుట్ ఆఫ్ రిపేర్ అన్నమాట. చెవులు ఇంపించమని చెప్పారు డాక్టర్లు. విజయబాబు చాలా పేదవాడు, పేదగాలి. ఎందుకంటే అతను సరిగ్గా మాట్లాడలే కనుక నేను అతను ఇచ్చిన సాక్షి చెప్తున్నాను. వచ్చింది సరే గట్టిగా చెప్పడం కదా. ఈ మధ్య చాలా పేదవాళ్ళు 2 చెవులు ఆయన బొక్కలు లోపల కనుక బొక్కలు పడ్డాయి. ఈ చర్చికి వచ్చాడు. అంటే నేను గొడవ చెప్పలేదు. గురువు ద్వారా దేవుడు ఎలా గొప్ప కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేశాను. చాలా బాగా చూపిస్తుంది. బాగా డాక్టర్ యొక్క పని చేస్తాడు. గట్టిగా చెప్పడం కదా. నేను అది పక్షాన్ని సాక్ష్యం మాట్లాడలేడు. సరిగ్గా మాట్లాడతాను. అసలు పని చేయవచ్చు చెప్పారు డాక్టర్. ఇలా చాలా ఉన్నాయి అద్భుతాలు. దయచేసి నేను ఎందుకంటే ఈరోజు గమనించకపోయిన ఆదివారం రోజు కూడా ఆ ఇల్లు వరకు జనాలు కూర్చుంటున్నారు. దేవుడు చాలా మందిని మంచి ఆకర్షిస్తున్నారు. ఎన్నో అద్భుతాలు చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను ఈరోజు నా కోసం ప్రార్థన చేసి పంపుతున్నాను. ఒక సేవకుడు అంటే ఎవరంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎక్కడే చెప్తాను. మా తల తెగిపోయినా కానీ నేను అసత్యానికి అవినీతికి తల వాల్సం చేయబోమంటున్నాను. నా తల తెగిపోయినా అలా చేసిన సేవకుడైనా అవినీతికి అవినీతి పనులకు నేను చేయవు. ఇక్కడ మాట్లాడండి. ఒక మాట చూపిస్తారు. 9:30 తాను ఏర్పరిచిన వారిని దేవుడు ఇచ్చను, కృష్ణే కాదు వారిని నీతిమంతులుగా చేసను. నీతిమంతులుగా చేయటే కాదు వారికి తన మహిమలో పాలు పంచించింది. ఎందుకంటే నీతిమంతులు పిలువలించుకున్న పక్కన నీతిమంతులు నీకే కష్టాలు ఉంటే నీతిగా నిత్య కోసం కన్నీళ్లతో ప్రార్థన చేసే మాకు ఎన్ని ఆడుకోవడం ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే గురువు కోసం ప్రార్థన చేయండి. విచారణ గురువు జ్ఞాపకం ప్రార్థన చేయండి. ఎన్నో ఆడుకోవడం నాకు ఎన్నో ఆడుకోవడం. ఇప్పుడు నేను నీకోసం వస్తాను. అమ్మ నాన్న వదిలేసుకొని అందరినీ వదిలేసుకొని నీకోసమే వస్తాను. నేను మాకేంటంటే అక్కడ నీకంటే భోజనం చేయకపోయినా మిమ్మల్ని పలకరించేవాళ్ళు కానీ భోజనం చేయడం అని చెప్పి అడిగేవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఎవరు అడగండి, ఎవరు తెలియకపోయినా ఎవరు అడిగేవాళ్ళు. అయినా దేవుని కోసం మరి మీకోసం మీరు సేవ చేయాలి, మీకోసం ప్రార్థన చేయాలి, మీరు అందరూ క్షేమంగా ఉండాలి. దేవుడు చెప్పి పని ఇక్కడికి వచ్చాం.
కనుక గురువులమైన మా కోసం దయచేసి ప్రార్థించి అక్కడ ప్రార్థన చేస్తున్నాగా గురువులు ప్రార్థన మరి ఎవరు ప్రార్థన చేయాలి క్వశ్చన్ కోసం ప్రార్థన వచ్చారు ప్రార్థన ఎక్కడో సమయం ఏదో లోపం సరి ప్రార్థన చేయట్లేదు సరే బలంగా ప్రార్థన చేయాలి నేను గురువుల కోసం ప్రార్థన చేయాలి నీతిగా ఉండాలి నీతిగా బ్రతికే వాళ్ళు నీతి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి గురువుల కోసం ప్రార్థన చేయాలి ఇంకా ఎన్నో దేవుడు మన బ్రతుకులు ఇచ్చారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు గురువును బట్టి ఈ జీవితాల్లో మీ కుటుంబాలు ఆచరణ కార్యాలు చేయడం కోసం ప్రార్థిస్తున్నాను చివరి ప్రార్థనకు దేశం ఉద్దేశించాను ప్రార్థించడం. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మాకు సంతృప్తి పరుస్తున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి పదవులను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయము మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. పాఠం 204 ప్రార్థించండి.